మా అమ్మాయి మాధురి సాహితీబాయిని ఎన్ రాజేష్ నాయుడు సన్నాప్ శ్రీరాములని అతను అమ్మాయిని మోసగించి ఉద్యోగం ఉందని అన్ని విధాలుగా మోసగించి ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే చెల్లెని పెళ్లి చేసుకోవడం జరిగింది మహానందిలో. అయితే అతను మోసగాడని తర్వాత తెలిసిన తర్వాత మేము అమ్మాయిని రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేయించడం జరిగింది. చేయించిన తర్వాత ఆడికి చెప్పడం జరిగింది, మన అందరం కూడా పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లి చేయిస్తాను, తర్వాత లేకుంటే పెళ్లి ఒప్పుకోకపోయినా కనీసం సబ్ రిజిస్టర్ మ్యారేజ్ చేయించిన తర్వాత రిసెప్షన్ కూడా పెడతాను, ఇబ్బంది ఏం లేదు, మీరు బాగుండండి అని మేము చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళతో పాటు పంపడం జరిగింది. తర్వాత పోయిన తర్వాత ఒక 2 months తర్వాత నేను కూడా పోవడం జరిగింది. అప్పటికి వాడు వాళ్ళ ఇంట్లో 1 నెల 10 రోజులు ఇంకో ఇంట్లో నిందాలో కొంత వాళ్ళ బంధువుల ఇంట్లో దగ్గర పెట్టడం జరిగింది. ఒక ఇంట్లో పోయిన తర్వాత వాళ్ళ అక్క ఇంట్లో పోతే వరిష్ఠగా ఉంటే ఎటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఈ పరిస్థితులు పెడతావా అని వాళ్ళకు చెప్పి రావడం జరిగింది. తదుపరి వాళ్ళు కర్నూలుకు పోవడం జరిగింది. తర్వాత అక్కడ పోయినప్పటి నుంచి అతను పోయే ముందు అమ్మాయి డబ్బును బంగారం తీసుకోపోవడం కూడా జరిగింది. అదంతా అయిపోయిన తర్వాత అతను మళ్ళీ అమ్మాయిని వేధించడం, మానసికంగా వేధించడం జరిగింది. అంటే శారీరకంగా ఏం లేదు కానీ మానసికంగా మెంటల్ టార్చ్ పెట్టడం జరిగింది. పెట్టడంతో కూడా మామూలు పెట్టడం లేదు, అమ్మాయిని భయభ్రాంతాలకు గురి చేశారు. ఇటువంటి విషయాలు బయట ఇక్కడ చెప్పినామంటే నిన్ను మీ తల్లిదండ్రులు కూడా దూరం చేసేశారు, నేనే నీకు దిక్కు, చంపేస్తానని రకరకాల వేధింపులు చేయడంతో మా అమ్మాయి మానసికంగా చేయడము, ఫోన్ చేయాలన్నా కూడా వాని పర్మిషన్ వాని సమక్షంలో మాట్లాడాలి. అయితే ఒకరోజు అనుకోకుండా అమ్మాయి వాళ్ళ మదర్కు మెసేజ్ పెట్టడం జరిగింది, నన్ను చాలా సఫర్ అవుతున్నాను, నేను ఇంకా ఇక్కడ ఉండలేను, దయచేసి నన్ను తీసుకోపోండి అని. అయితే వాళ్ళ మదర్ కూడా ఆన్సర్ దాంట్లోనే, ఇలా ఎప్పుడే మోసం చేసి వెళ్ళిపోయావు, మళ్ళీ నువ్వు మోసం చేస్తావు అంటే, లేదు నిజంగా నేను మోసం చేయనని చెప్పడం జరిగింది అమ్మాయి. దాంతో వాళ్ళ మదర్ పోయి తీసుకురావడం పోతే అక్కడ గొడవ జరిగితే అప్పుడు పోలీసులు ఎంటర్ అయిపోయి పోలీస్ స్టేషన్లో కూడా పోతే అమ్మాయి స్వయంగానే పోలీసులు కూడా రిటర్న్ రాయడం జరిగింది. వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ సమక్షంలోనే, వీడు నాకు మోసం చేసి ఉద్యోగం ముందు తీసుకొచ్చాడు, కానీ వచ్చిన 6 నెలల నుంచి 1 నెల కూడా వాడు 5,000 కూడా సంపాదించిన దాఖలాలు లేవు, నీ వల్ల ఏం కాదు, నువ్వు నన్ను పోషించలేవు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు చాలా వరకు అని ఊరికే చెప్పింది. అలా చెప్పేసి రావడం జరిగింది మా దగ్గర. వచ్చింది 2 months నుంచి. అలాగే అతనికి నిజమైన ప్రేమ వచ్చిన తర్వాత కూడా అతనికి నా మీద అసలు నిజమైన ప్రేమ లేదు, నాకు మోసం చేశాడు, అట్టడితో మన సమాజం ఉంచకూడదు, నాకు చాలా హరాస్ చేశాడు, మెంటల్గా చాలా టార్చర్ పెట్టాడు, కాబట్టి నాకు జ్ఞానోదయం వచ్చిందని ఆమె అప్పటి నుంచి అలాగే ఉంది. మళ్ళీ 1 month అయిన తర్వాత కూడా కనీసం వానికి ఏమా అంటే లోన్లీగా ఫీల్ అయ్యి ఉంటే ఏంది అంటే, వాడు కనీసం నన్ను ప్రేమించి పెళ్లి చేసుకునే తోడు కనీసం రాను కూడా రాలేదు, రావడానికి కూడా వాని మనసు ఒప్పలేదు. పెద్ద మనుషుల దారి ఉన్న వాళ్ళతో రావచ్చు కదా, మనం గొడవపడం కదా, అయినప్పుడు రాలేదు అని మోసం చేశాడు. వాడు కేవలం డబ్బులు కొరికే ఉన్నాడు, మోసగాడు, అట్టడితో సమాజం ఉంచకూడదని ఆమె అలాగే ఉంటూ ఎప్పుడు బెంగపడుతూ ఒంటరిగానే ఉంటూ ఆమె ఏమనుకుందో ఏమో నిన్నటి దినము ఆమె అంతకు ఆమె బాత్రూంలో స్నానానికి పోయి బెడ్రూమ్ బాత్రూమ్ అటాచ్ ఉంటే దాంట్లో ఊరేసుకొని చనిపోయిందండి. అది అమ్మాయికి చేశారు, మాకేం చేయలేదు. మేము అతనితో ఎప్పుడు ముందు కానీ మ్యారేజ్ అయిన తర్వాత కానీ ఎప్పుడు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు అతనితో. అమ్మాయి చెప్పింది, కట్నం తీసుకురా, మీ నాయనకి ఇంత ఆస్తి ఉంది, అంత ఆస్తి ఉంది, అంత డబ్బు ఉంది కదా, ఓదలున్నాడు కదా, బిజినెస్ పెట్టించవచ్చు కదా, ఎందుకు పెట్టించడం లేదు, నువ్వు ఎందుకు వచ్చినావు, నేను ముందే చెప్పా కదా అని ఆ విధంగా రకరకాల చెప్పడము, తర్వాత హింసించడము. తర్వాత నా వెనకాల ఇంకా లాయర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, మా కుల సంఘం నాయకులు ఉన్నారు అని వాడు ఒకటి శివశంకర్ అని నిందాలి తన పేరు పదే చెబుతూ వాడు కూడా కోఆపరేషన్ చేయడం అటువంటి జరగడం జరిగింది. వీళ్ళందరూ కూడా భయభ్రాంతి చేశారండి. అది థ్యాంక్ యూ.
సరే అడుగు ముందుకు వేయను, అసలు వాటితో వెళ్ళను అని చెప్పేసి అన్నాను. సరే ఓకే ఇప్పుడైనా మంచిగా ఉండంటే ఇంకా అప్పటి నుంచి బాగానే ఉందండి. కాకపోతే లోపల లోపల మదన పడుతూ ఉంటుందండి. ఎందుకమ్మా అంత మూడిగా ఉన్నావు, ఎందుకు మూడిగా ఉన్నావు అంటే ఆ ఒక్క మాటే చెప్పేదండి. వాడు మోసం చేశాడు, నేను మోసపోయాను, వాడు మోసం చేశాడు, ఇలా హరాస్ చేస్తాడని నేను అనుకోలేదు, వాడు జాబ్ అన్నాడన్న ఒక్క విషయంతోనే నేను వెళ్ళాను అంతే తప్ప వాడు మనల్ని బిజినెస్ పని మన డబ్బు కోసం ఆశపడ్డాడని నేను అనుకోలేదు. ఇంతకుముందు అమ్మాయిలతో కూడా తిరిగాడంట, అమ్మాయిలు కూడా ఇలా ట్రాప్ చేసి అమ్మాయిలతో కూడా తిరిగాడన్న విషయం నాకు తెలియదు. మీరు చెప్పే వరకు మీరు చెప్పినా నేను వినలేదు, ఎవరు చెప్పినా నేను వినలేదు. కాదని అనుకున్నందుకు నేను చాలా చాలా బాధపడ్డానమ్మా అన్ని రోజులు. అంటే ఇప్పుడు వచ్చేసావు కదమ్మా, ఇప్పుడు ఎలా ఉందంటే నేను చాలా హ్యాపీనమ్మా అనేదండి. ఇంకా ఈ 3 రోజుల్లో సరే అమ్మా మనం తేల్చుకుందామా, అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకుని వద్దాం. సర్టిఫికెట్లు ఇవ్వట్లేదండి. ఈ అమ్మాయి సర్టిఫికెట్ తీసుకెళ్ళింది, మా సర్టిఫికెట్లు మాకు కావాలి అని అంటే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదండి. సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వట్లేదు మాకు అర్థం కాలేదండి. సరేలే అని వాళ్ళ డాడీ ఏమన్నారంటే సర్లేమ్మా నెక్స్ట్ వీక్ హాలిడే పెట్టుకొని లీవ్ పెట్టుకుని వెళ్దాము, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, లీవ్ పెట్టుకొని మన సర్టిఫికెట్లు మనం తెచ్చుకుందాము, ఏముందో సెటిల్మెంట్ చేసుకొని వద్దాము అని అన్నారండి. సరే డాడీ అందండి. ఇంకా అక్కడికి వెళ్ళి ముఖం చూపించలేను అనుకుందో ఆ ఊరికి అందరిని ఎదిరించి వచ్చాను. నేను మోసపోయాను, వాడు మోసం చేశాడు, వాడు ముఖం చూడకూడదు అనుకుందో, వాడు పెట్టిన హరాస్మెంట్లు గుర్తు చేసుకుంది. ఒక నిమిషంలోనే నాకు తెలియ నిర్ణయం తీసుకుందండి. మాతో ఒక మాట కూడా చెప్పలేదండి. చక్కగా లేచిందండి, అన్ని పనులు చేసుకుందండి, ఫ్రెష్ అప్ అవుతానని చెప్పేసి వెళ్ళిందండి. బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది తప్ప మళ్ళీ తిరిగి రాలేదండి. ఇదేనండి జరిగింది. వాడిని వదలకూడదు మమ్మీ అని చెప్పేసి ఒక మాట అందండి. ఫస్ట్ వచ్చినప్పుడు వాడిని వదలకూడదు మమ్మీ అని ఒక మాట చెప్పిందండి. వాడు ఇంకొక అమ్మాయిల జీవితాలతో ఆడుకోకూడదు, అలాంటి వాడు ఇంకొకరు అమ్మాయిల జీవితాలతో అలాంటి వాడు ఆడుకోకూడదు, వాడిని శిక్షించాలి, అదొక్కటే చెప్పిందండి. కానీ ఏం చెప్పలేదండి. ఇంతేనండి. ఆ డబ్బు గురించి అది అంటే సరేలేమ్మా ఇచ్చేసాము అయిపోయింది, వదిలేయి, ఆ డబ్బు గురించి వదిలేయి, వాడి గురించి వదిలేసి నెక్స్ట్ ఏంటో ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. మనం ఇదొకటి తెంచుకొని వచ్చేసి మన ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. నువ్వేం కావాలంటే అది చేపిస్తాం నీకు అని చెప్పేసి అన్నామండి. సరే డాడీ అందండి. అంతేనండి. ఇంకా అమ్మాయి